ఇంకో చోటకి వెళ్ళారు, ఇంకో దేశం కెనడా -35 వారం నిమిషం లేట్ చేస్తే చచ్చూరుకుంటాం, గడ్డగట్టేస్తాం. అక్కడికి ఎందుకు వెళ్ళారు అంటే అక్కడేవో కొన్ని దొరుకుతుంది. అట్లా ఎండ పడక చల్లదనం వల్ల నలుపు వర్ణం తయారవుతుంది, పిగ్మెంటేషన్ డెవలప్ అవుతుంది. మెలనిన్ అంటారు, మెలనిన్. ఎండ పడితే ఆ మెలనిన్ అనేది రంగు వేస్తుంది అనమాట. ఎండ పడకపోతే నలుపు వర్ణం మెలనిన్ తయారు కదంటే స్కిన్ తెల్లగా, జుట్టు తెల్లగా, అన్నిటికీ రంగు పడాలి ఆ మెలనిన్. ఎండ లేకపోతే అది రాదన్నమాట. అందుకని ఇతర దేశస్తులందరికీ జుట్టు తెల్లగాను, స్కిన్ తెల్లగా ఎందుకుంటుందంటే ఎండ పడక, వాతావరణం చల్లగా. అలా దేశాలన్నీ డెవలప్ అయ్యాయి. మనిషికి నిర్మాణం ప్రకారం మన దేశం అనుకూలమైన వాతావరణం ఇక్కడ పుట్టింది. ఎందుకని ఈ భారతదేశానికి ఉన్న వాతావరణ పరిస్థితులు ప్రపంచంలో ఏ దేశానికి లేవు. మన దేశంలో ఉన్న గొప్ప ఫెసిలిటీస్ ఏంటో తెలుసా? 3 కాలాలు సమానంగా ఉంటాయి. చలికాలం 4, వర్షాకాలం 4, ఎండాకాలం 4. ఇతర దేశాలు ఇలా ఉండవు. 8-9 నెలలు వర్షాలు కురుస్తూనే ఉంటాయి, సంవత్సరం పొడుగునా సరే. అసలు ఎండ పడని దేశాలు అలా ఉంటాయి. అందుకని ఈ ఒక్క కంట్రీకి మాత్రం సమానంగా ఉంటాయి 3 కాలాలు. టెంపరేచర్స్ కూడా కరెక్ట్గా ఉంటాయి, అతి వేడి ఉండదు, అతి చలి ఉండదు. ఇలాంటివి సమానమైన రాత్రి పగలు, 12 గంటల పగలు, 12 గంటల రాత్రి. స్వీడన్ లాంటి దేశం తీసుకుంటే 6 నెలలు పగలండి. 6 నెలల్లో కూడా కొన్ని 10-15 సార్లు ఎప్పుడో సూర్యుడు కనపడతాడంట. అదేమో ఒక అరగంట, పావుగంట. మనం చిన్నప్పుడు విమానం, హెలికాప్టర్ మోతం మోగితే ఇంట్లో నుంచి బయట ఎక్కడో నా పరిగెత్తుకొచ్చి బయట చూసేవాడు. అలా ఎండ వచ్చిందని ఇంట్లో నుంచి బయటకు వచ్చేసుకుంటారు. ఎండ వచ్చింది అనుకుంటే ఆనందం. 2 నెలలు చీకటి స్వీడన్లో. ఆ 2 నెలల్లో కూడా మరి పగలనేది అసలు ఉండదు అనుకుంటాం. అలాంటి దేశాలు నివాసానికి అనుకూలం అంటే కాదు, కానీ ఎందుకు వెళ్ళారు? అక్కడ ఎదుగుతుంది. కానీ 3 కరెక్ట్గా ఉండే కంట్రీ, ఫస్ట్ కంట్రీ ప్రపంచంలో ఇండియా. అందుకని మన బాడీ ఇలాంటి పరిస్థితులకు డిజైన్ చేయబడింది. అందుకనే భారతదేశం అనేది ప్రపంచానికి తల్లి లాంటిది. ఎక్కడి నుంచి పుట్టి వెళ్ళారు జనాలు, కాబట్టి ఇది మదర్, బర్త్ ప్లేస్ ఇది జనాలు. మనకి ఈ మెకానిజం ప్రకారం శరీరాన్ని వాడుకుంటే దీని ఆయుష్ ఎలా ఉంటుంది చూడండి. జనరేషన్స్లో మార్పు ఎట్లా వచ్చింది. బాగా ముందు రోజులకి వెళ్తే 150 సంవత్సరాలు, ఒక 200-300, 400, 500 సంవత్సరాలు కనెక్ట్ వెళ్తే 120, 130, 140, 130 సంవత్సరాల దాకా ఈజీగా బతికారు. హిమాలయాలు ఇప్పుడు వెళ్ళినా కనపడతారు 127 వాళ్ళు. మన కుంభమేళ అప్పుడు చాలా మంది కనపడినప్పుడు 100 ఏళ్ళు, 110 ఏళ్ళు, 120 ఏళ్ళు కూడా కనపడ్డారు, టీవీలో చూపించారు. ఇప్పుడు ప్రస్తుతం 70 ఏళ్ళు. అంటే రాను రాను ఈ మార్పుల వల్ల పగలు రాత్రి భేదం లేకుండా తిరగటం వల్ల అనారోగ్యకరమైన మార్పులు ఏజ్ సంబంధం లేకుండా వచ్చేస్తాయి. చిన్న ఏజ్ పిల్లల్లోనే. మరి ప్రపంచ దేశాలు తీసుకుంటే ఎక్కువ దేశాలు, మన దేశంలో సగటున 65 ఏళ్ళ నుంచి 70 ఏళ్ళ మధ్యలో బ్రతుకుతున్నాం సామాన్య జనాభా. డాక్టర్లు మాత్రం, వైద్య వృత్తిలో ఉన్న డాక్టర్లు మాత్రం 59 ఏళ్ళు మాత్రం ఇండియాలో బ్రతుకుతున్నారు. సగటు డాక్టర్ల ఆయుష్ 59 సంవత్సరాలు. అందరికంటే తక్కువ వృత్తులు, వారికంటే తక్కువ ఆయుష్ ఉన్న వృత్తి డాక్టర్. మరి ఇతర దేశాలు తీసుకుంటే మనకైతే 65-70 ఉంటుంది. జపాన్ 100 ఏళ్ళు యావరేజ్. చైనా ఇంకెట్లాంటివన్నీ తీసుకుంటే 90 ఏళ్ళు యావరేజ్ అని పడుతుంది. మరి మనకంటే మంచి అలవాట్లు ఏమైనా ఉన్నాయా ఆ దేశాల్లో? మనకంటే బ్యాడ్ హ్యాబిట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి, అయినా ఎక్కువ కాలం బ్రతుకుతున్నారు. ఎందుకో తెలుసా?
వాళ్ళు ఎక్కువ కాలం బ్రతకడానికి కారణాలు ఒక్క మంచి అలవాటు. అది తెలుసుకునే ముందు జపాన్లో 95 ఏళ్ళు 100 ఏళ్లలో కూడా అన్ని పనులు చేసుకోగలుగుతారు. చైనాలో డిన్నర్ టైం 5 to 6, ప్రపంచ దేశాల్లో 6 to 7 డిన్నర్ టైం. ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ ఇక్కడ దేశాలకు వెళ్తే 6 దాటాక 7 దాటాక రోడ్డు మీద 95% జనాలు కనపడతారు. 7 దాటాక తినడానికి కొట్లు దొరకవు, షాపులు హోటల్ దొరకవు. 8కి మొత్తం మనకి తెల్లవారుదాన్ని 2, 3, 4 గంటల నిశ్శబ్దంగా ఉంటుంది. రాత్రి కూడా 8 అట్లా అయిపోతాయి చాలా దేశాలు. ఎర్లీగా తినేస్తారు, ఎర్లీగా పడుకుంటారు ఎక్కువ దేశాలు. మరి దానివల్ల వచ్చిన బెనిఫిట్, వాళ్ళకి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నా హెల్దీగా ఉండడానికి ఎలా ఉపయోగపడుతున్నాయంటానికి మన దేశానికి ఉన్నదానికంటే బ్యాడ్ హ్యాబిట్స్ 3 బ్యాడ్ హ్యాబిట్స్ ఇతర దేశాలకు ఎక్కువ ఉన్నాయి. ఆ 3 ఏమిటంటే మొట్టమొదటి రోజు మందు తాగుతారు. ఆడ మగ 19, 15 ఏళ్ళు 18 ఏళ్ళ వయసు నుంచి మొదలెడతారు తాగడం. 98%, 97% మందు తాగుతారు. రోజు మాంసం తింటారు. 7 రోజులు నాన్ వెజ్ లోపలికి వెళ్ళకుండా ఉండదు. కనీసం మనకన్నా శనివారం అని, ఏకాదశి అని, శివరాత్రి అని ఉన్నాయి. ఆ దేశాలకి ఇక్కడ లేనేది. 7 రోజులు తింటారు. 3వది, రోజు ఫాస్ట్ ఫుడ్ కానీ, బేకరీ ఫుడ్ కానీ, జంక్ ఫుడ్ కానీ తింటారు. ప్రతిరోజు మనం అప్పుడప్పుడు తింటాం, కానీ ప్రతిరోజు తింటాం. కానీ ఇలాంటివి 3 మనకంటే ఎక్కువ ఉన్నప్పటికీ వాళ్ళు ఎందుకు ఎక్కువ ఆయుష్తో ఎక్కువ 90 ఏళ్ళు వచ్చిన డ్రైవ్ చేసుకోవడం, 90 ఏళ్ళు వచ్చిన గార్డెన్ కట్ చేసుకోవడం. మరి ఎవరి పనులు వాళ్ళు పని మనిషి లేకుండా భార్య భర్తలు 90 ఏళ్ళు 100 ఏళ్ళ వయసులో పని చేసుకుంటున్నారు. అంటే వాళ్ళని రక్షించిన అలవాటు ఏమిటి అంటే లీడ్ తిన్నారు. అంటే అంత బ్యాడ్ ఫుడ్, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ తిన్నా, మందు తాగినా, నాన్ వెజ్ రోజు తిన్నా వాళ్ళు ఎందుకు ఎక్కువగా బ్రతుకుతున్నారు అంటే ఏది తిన్నా 6 ఏళ్ళు తినేస్తారు. ఇప్పుడు వాళ్ళకి అసలు 6 నెలల్లో పగలే అన్నాం స్వీడన్లో. మనకు కానీ 6 నెలల్లో పగలైతే అస్తమానం ఒడ్డుపట్ట తింటానే ఉంటారు. దొరికిందే సందనే అసలు. కానీ 6 నెలల్లో పగలైనా వాళ్ళు కట్టెలు వేసేసుకుని 6ంటికి తినేసేసి పడుకుంటారు కానీ తినరు. ఆ డిసిప్లిన్. అందుకని వాళ్ళందరినీ రక్షించడానికి బెస్ట్ అలవాటు ఒకటే ఎర్లీ డిన్నర్. కానీ 6 గంటలకు ఆహారం తినేయడం అనేది ఎంత ఆరోగ్య రహస్యం. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చదివేశారు. ఎందుకు రాత్రి తినకూడదనే విషయం తెలుసుకునే ముందు ఒక లాజిక్ చెప్తాను. ఒక 5 minutes 7 minutes తినండి. ఈ రీఛార్జింగ్ విషయానికి వస్తే మన అవయవాలన్నింటినీ మనం వాడుకునే కొద్దీ ఉదయం ఉన్నంత ఫ్రెష్గా మధ్యాహ్నంలో, మధ్యాహ్నం ఉన్నంత ఫ్రెష్గా సాయంకాలం ఉన్నట్టు రాత్రిలో డౌన్ అవుతూ వస్తున్నది మన ఎఫిషియన్సీ, మన ఎనర్జీ. ఇది అందరికీ తెలుసు. అందుకని మధ్యాహ్నం కొంచెం పడలేక అనిపిస్తుంది, సాయంకాలం కొంచెం నొప్పులు ఉంటాయి, రాత్రి రొట్టించుకుందాం, పెట్టాలి తీసుకుందాం అసౌకర్యం అనిపిస్తూ. ఇలాంటి దానికి కారణం ఏంటి అంటే ఈ శరీరంలోని ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయిపోతుంటాయి వాడే కొద్ది. అందుకని డిశ్చార్జ్ అయిన దాన్ని రీఛార్జ్ చేయాలంటే రెస్ట్ ఇవ్వాలి. మనం 18 గంటలు వాడుకుంటున్నాం, 6 గంటలే రాత్రికి రెస్ట్ ఇస్తున్నాం. అంటే 6 hours ఓవర్ టైం వాడుకుంటున్నాం, 6 hours రెస్ట్ని తగ్గించాం. ధర్మం ప్రకారం 12 గంటలు వాడుకొని 12 గంటలు రీఛార్జ్ చేయాలి. కానీ ప్రస్తుతం ఏం చేస్తున్నాం, వాడేది 18 గంటలు, రీఛార్జ్ చేసేది 6 గంటలు అయిపోయింది. అందుకని అన్ని అవయవాలకి 50% రెస్ట్ టైం తగ్గిపోయింది. 50% రెస్ట్ తగ్గిందంటే 50% ఎనర్జీ లెవెల్ తగ్గిపోతుంది, 50% ఎఫిషియన్సీ తగ్గిపోతుంది, 50% ఆయుష్ తగ్గిపోతుంది. అందుకని 77 కూడా రాదు ఇట్లా భారతదేశంలో. ఇతర దేశాల్లో ఎల్లీగా తిన్న వాళ్ళు 90 ఏళ్ళు బ్రతుకుతున్నారు. చూడండి, ఋషులు బాగా రెస్ట్ ఇచ్చారు ప్రాపర్గా, అందుకని ఎక్కువ ఆయుష్ పూర్వీకులు కూడా. అందుకని ఇవన్నీ దీని మీద ఆధారపడి ఉంటాయి. రెస్ట్ అనేది మనకి సాయంకాల పూట 6 గంటలకు తినేస్తే ఇక్కడలాగా ఎన్ని గంటలకు రెస్ట్ పెరుగుతుంది. ఇప్పుడు ఈ అవయవాలన్నీ చూస్తే ఈ కన్నుకి 6 hours రెస్ట్, 6 hours ఓవర్ టైం. అందుకని కళ్ళు చూపు
ప్రస్తుతానికి వాడేది ఎక్కువైపోయింది, లైట్ చూసేది, స్క్రీన్ చూసేది, ఛానల్ చూసేది ఎక్కువైంది కాబట్టి చూపు ఏజ్ లేకుండా చెడిపోతుంది. ఇప్పుడు ప్రస్తుతం పేపర్లో ఎప్పుడున్న మనకి ప్రకటనలు పడుతుంటాయి. టాప్ 10 ర్యాంక్స్ వచ్చిన కాలేజీ స్టూడెంట్స్, స్కూల్ స్టూడెంట్స్ వేస్తుంటారు. 10 మంది మొట్టమొదటి 10 ర్యాంకులు, 1 నుంచి 10 ర్యాంకులు వచ్చిన ఫోటోలు వేస్తే 10 ఫోటోలు వేస్తే 6 కళ్ళ అద్దాలు ఉంటాయి, 4 ఉంటాయి, అంత చేంజ్ వచ్చేసి. మరి ఎందుకు అంటే ఏజ్ రాకుండానే కన్ను చూసేది ఎక్కువ, స్ట్రెయిన్ ఎక్కువ, 6 గంటల రెస్ట్ చాలా కన్ను పేరు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అమ్మాయి అబ్బాయికి పెళ్లి సంబంధం ఖాయం అనుకోవడానికి ఎంగేజ్మెంట్ ఫంక్షన్లో కూర్చుంటారు కదా, అలాంటప్పుడు చిన్న పరీక్ష అమ్మాయికి అబ్బాయికి సూది దారం ఇచ్చి, అమ్మాయికి సూదిలో దారం ఇచ్చాము, అబ్బాయి సూదిలో దారం వచ్చంటే కొంతమంది సూది కనపడుతుంది కానీ గజ్జం ఇది కనపడితే దారం చివరి కనపడుతుంది, సూది కనపడడం కూడా ఉంటారు. సగం మందికి పెళ్ళిళ్ళు సూదిలో దారం వచ్చుకుంటే అయిపోతాయి. సూదిలో దారం వస్తే నాకు పెళ్ళిస్తానంటే సగం మందికి పెళ్ళిళ్ళు అయిపోతాయండి. హిమాలయ ఎక్కువ, ఈ నది యువతల నుంచి అవతల గీదు, ఈ స్టాంపులు ఎంత చూసి నా పిల్లలు పెళ్ళి ఇస్తానంటే అంత కష్టం అనుకోవచ్చు. సూదిలో దారం వచ్చుకుంటూ పోతాను సగం. అది మన పరిస్థితి. ఎందుకంటే వాడేది ఎక్కువ, రెస్ట్ ఎక్కువ పోయింది. ఈ గొంతు కంటే 6 hours రెస్ట్, ఈ మెదడు కంటే 18 గంటలు వాడుతున్నాం, 6 గంటే ఒక నిద్రలో స్ట్రెస్ యాంగ్జైటీ కొంచెం రిలాక్స్ అవుతుంది. 12 hours అవ్వాల్సింది 10 hours, మనకి 12 hours ఉండాల్సింది 6 hours వచ్చేసింది రెస్ట్. చెవులు కంటే, కాళ్ళు చేతుల కండాల కంటే 6 hours రెస్ట్ ఇస్తున్నాం, 12 hours బదులు. ఇవన్నీ 50% ఛార్జింగ్ అంటే ఆఫ్ ఛార్జింగ్ చేస్తున్నాం. రెస్ట్ తగ్గితే ఎనర్జీ లెవెల్స్ ఎలా తగ్గుతాయి అనేది ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు మొన్న 31వ తేదీ ప్రయాణం చేశారు నైట్, 1వ తేదీ ఇక్కడికి రావడానికి. అందరికీ నిద్ర లేవు, రాత్రి రైల్లో కానీ, బస్సులో కానీ, కారులో వచ్చిన నైట్ సరిగా నిద్ర లేనందువల్ల 1వ తేదీ పొద్దు నుంచి మీరు ఫ్రెష్గా ఉన్నారు కనుక పడలకి అనేది అందరికీ ఉంది. మీ ఇంట్లో పెళ్ళి తెల్లవారు నిద్రపోరు. చూడండి, నా నెక్స్ట్ ఎట్లా ఉంటుంది. ఒక్కరోజు రెస్ట్ లేకపోతే బాడీ ఎంత వీక్ అవుతున్నది ఒక్కసారి ఆలోచించుకోండి. అంటే రెస్ట్ లేకపోతే రెస్ట్ తగ్గితే ఎంత వీక్ అవుతున్నాం. అలాంటిది డైలీ 6 గంటల రెస్ట్ తగ్గిస్తే ఎంత వీక్ అయి ఉంటారన్నాడు. అందుకనే మనిషికి చాలా బలం తక్కువ ఈ రోజుల్లో. మీకంటే 4 తరాల ఇళ్లలో చూస్తే 70 ఏళ్ళ వయసు ఉండే తాతలు, 50 ఏళ్ళు 45 ఏళ్ళ వయసు ఉండే తండ్రులు, 25 ఏళ్ల వయసు ఉండే యూత్, మనవాళ్ళు, మన చిన్నవాళ్ళు 5 ఏళ్ళ 4 ఏళ్ల వయసు. ఈ 4 జనరేషన్స్లో చూస్తే ఎక్కువ ఓపికగా ఎక్కువసేపు తిరిగిన నీరసం లేకుండా ఎక్కువ గంటలు పనిచేయగలిగే సామర్థ్యం 4లో ఎవరికి ఉంటుందంటారు మీకు? అందరికీ చెప్పింది మా అమ్మ మా నాన్నకి తిరిగినంత ఓపిక నేను తిరగలేనని అంటారు. ఎందుకు? మీ ఇంట్లో ముసలోళ్ళకి ఎందుకు ఓపిక ఉంది? వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ మీకు ఎందుకు లేవు? వాళ్ళు ఎక్కువ గంటలు పడుకున్నారండి. అది వాళ్ళ రహస్యం. మనం అతి తక్కువ గంటలు పడుకుంటున్నాం. అందుకని రెస్ట్ తగ్గేసరికి రీఛార్జింగ్ తగ్గిపోయింది. రీఛార్జింగ్ తగ్గితే లైఫ్ ఎనర్జీ లెవెల్స్ అనేది తగ్గుతాయి. అందుకని ఎక్కడి నుంచి అయినా కనీసం 7-8 గంటలన్నా, 8:30 గంటలన్నా పడుకోవడానికి అవకాశం ఉంటే పడుకోండి. 8 గంటలు చాలా మంచి రెస్ట్. ఇతర దేశస్తులు 9 గంటల సేపు బాగా పడుకుంటారు, 8-9 గంటలు నిద్రపోతారు చాలా దేశాలు. అందుకనే వాళ్ళకి అంత ఫ్రెష్గా యాక్టివ్గా ముసలితనంలో కూడా ఎనర్జీగా ఉండడానికి రీజన్ అది. ఆయుష్ పెరగడానికి కూడా రెస్ట్. బాడీ రెస్ట్లో అనేక మంచి పనులు చేసుకుంటాను ఫోటో పెట్టడం. ఎందుకంటే మెరుగు ఉంటే ఇవన్నీ కదుపుతా అక్కడ ఇంట్లో బిజీ ఉంటే ఆ పనులను ఆపేస్తుంది. అందుకని రెస్ట్ ఇస్తే చాలా మంచిది. ఎన్ని అవయవాలకి 6 hours రెస్ట్ వస్తున్నది, 6 hours ఓవర్ టైం వర్క్ చేస్తుంది. మరి మీ పొట్టాపరేగులకి ఎన్ని గంటలు రెస్ట్ ఇస్తున్నారు ఒకసారి చూద్దాం. లెక్క లాస్ట్ ట్రిప్ తినేది ఎన్నింటికి చెప్పండి? యావరేజ్ లాస్ట్ ట్రిప్ యావరేజ్ 9:30, 10. యావరేజ్ 9:30, 10. 10కి మీరు ఆహారం తిన్నారు, పడుకున్నారు.
ఉదయం 5:30, 6ంటికి నిద్ర లేచాను. 10ంటికి రాత్రిపూట తిని ఉదయం లేచేలోపు ఈ మధ్య వ్యవధిలో తింటల్లా నేను ఎందుకు తినలేదండి, నిద్రలో తింటాం కుదరలేసారు తప్ప. మెలకు ఉంటే అప్పుడు కూడా మీరు వదలరు, మెలకు ఉంటే అప్పుడు కూడా మీరు తిన్నారు అని నేను నిరూపించరా. రాత్రిపూట 9ంటికి డిన్నర్ తినేసి సెకండ్ షోకి వెళ్తాను. హాల్లో ఇంటర్వెల్లో ముగ్గురు కరకారు మెలకు ఉన్నాం వేసేస్తాను. 11ంటికి నిద్రలో రోజు కుదరలా, కానీ అక్కడ మెలుకున్నాం అంతే వేసి. తెల్లవారుజామున 4-5ంటికి ప్లాట్ఫామ్ ట్రైన్ దిగుతారు, ప్లాట్ఫామ్ మీద కాఫీ టీ వేసేస్తారు. మెలకు ఉన్నాం 4ంటికి కాఫీ ఏంటండి, మెలకు ఉన్నాం వేసి. 9:30కి డిన్నర్ తిని హైదరాబాద్లో బస్సు ఎక్కారు, విజయవాడ రాజమండ్రి వెళ్ళాలి. కోదాడ సూర్యపేట వచ్చారు, బస్సు ఆపుతారు 10 గంటలు. బస్సు ఆపేసరికి బ్యాచ్ మెలకు వచ్చేస్తుంది, అడగడా దిగుతారు, మరి దాబాలు వేసేస్తాం అనుకోండి. మెలకు వచ్చింది వదిలేదే ఆడించలే ఆడించు. అందుకని వాళ్ళు పెద్దలు చెప్పారు, వాడు 10లా తింటాడు రా, అంత కరెక్ట్ మనిషి చేశారు. మరి అస్తమానం పొట్ల ఆహారం అడుగుతున్నారు అనుకోండి, మరి పొట్ట పడుకోవద్దా, ప్రేగులు పడుకోవద్దా? ఈ ఆహారం రక్తంలోకి వెళ్ళాక మరి రక్తంలో చక్కెర స్థాయి నియంత్రించే ఇన్సులిన్ ఉత్పత్తి చేసే ప్యాంక్రియాస్ కింద పడుకోవద్దా? ఆహారంలో ఉండే క్రిములు చంపి క్వాలిటీ కంట్రోల్ చెక్ చేసి అంత దోషాలన్నింటినీ కెమికల్స్ శుద్ధి చేస్తే లివర్ రెస్ట్ తీసుకోవద్దా? మరి ఇవన్నీ పడుకోవద్దా రాత్రి పూట? అలా పడుకోవటానికి డిజైన్ చేయబడింది ఈ నిర్మాణము. ఎగ్జాంపుల్కి గుడ్డు నుంచి కాకి పిల్లలు బయటకు వస్తాయి. ఈరోజు పుట్టిన కాకి పిల్లకి తల్లి బయటకి చిన్న చిన్న పిల్ల తినగలిగేంత అనుకూలమైన ఆ పురుగులన్నీ తీసుకొచ్చేసేసి కాకి పిల్ల నోట్లో వేస్తుంది. సాయంకాలం 6ంటికి ఆకర్షకు నోట్లో ఆహారం కాకి పిల్లకి వేస్తే రేపు ప్రొద్దున మరి తెల్లారేవారు నైట్ ఏం పెట్టదు. చివరికి ఆ కాకి పిల్లలకు కూడా 12 గంటల రెస్ట్. ఈరోజు పుట్టిన బిడ్డ కూడా 12 గంటల రెస్ట్. నేచురల్ మెకానిజం. అందుకని ప్రతి జీవికి మేకలు 6ంటికి వెళ్ళిపోయి ఈరోజే 6ంటికి వెళ్ళిపోతే అనుకోండి, రాత్రి 9ంటికి ఈరోజు దాన్ని కరిగిపోయి రేపు ప్రొద్దున వాళ్ళు 7-8 దాకా తినవు కదా. పొట్టకి రెస్ట్. ప్రతి జీవి నైట్ అస్సలు తినకుండా రెస్ట్ ఇచ్చేస్తాయి. పగలు తినేవి రాత్రి పడుకుంటే, రాత్రి తినేవి పగలు పడుకుంటాయి. అంటే 12 గంటలు అవయవాలన్నీ రెస్ట్ తీసుకోవాలి. ఆ రెస్ట్లోనే ఈ అవయవాలని తిరిగి రీఛార్జ్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ డే మీ ప్యాంక్రియాస్ బాగా పడుకుందనుకోండి 12 గంటల రాత్రి, రేపు ఉదయాన్ని మళ్ళీ ఇన్సులిన్ పగలంతా ఉత్పత్తి చేయడానికి నేను రెడీ అవుతుంది. మీ ప్రేగులు మీ పొట్ట కూడా చక్క గ్రైండింగ్ చేసేస్తాయి. అలిసిపోతాయి ప్రొద్దు నుంచి రాత్రి దాకా గ్రైండ్ చేసి. రాత్రి అంతా పడుకుంటే ఆ బడలికంతా పోయి మీ ప్రేగులు పొట్ట మంచి యాక్టివ్గా నెక్స్ట్ డే మళ్ళీ షార్ప్గా గ్రైండింగ్ చేయగలిగితే, డైజెషన్ చేయగలిగితే మీ లివర్ ఇవన్నీ అట్లా రెస్ట్ తీసుకోవాలి. పొట్టలో ఆహారం ఉన్నంతసేపు ఆహారం అరిగించడానికి మీ గుండె బ్లడ్ సప్లై ఎక్కువ చేయాలి. మీ గుండెకు ఆహారం ఉన్నప్పుడు 72 సార్లు 80 సార్లు 1 నిమిషానికి పంపిణీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆహారం జీర్ణం అవ్వాలంటే బ్లడ్ సప్లై ఎక్కువ కావాలి, అక్కడ కాన్సన్ట్రేషన్. ఆహారం అరగాలి అంటే ప్రాణమే ఎక్కువ కావాలి. అందుకని ఊపిరితిత్తుల వేగం 30 సార్లు ఉంటుంది భోజనం పట్ల ఉన్నప్పుడు. ఇప్పుడు మీరు తినొచ్చారు 30-35 సార్లు 1 నిమిషానికి ఊపిరితిత్తులు కొట్టుకుంటున్నాయి. ఇప్పుడు మీ ఉండి 72-80 సార్లు కొట్టుకుంటున్నారు 1 మినిట్కి. అదే పొట్ట ఖాళీ అయిపోయింది, ఆహారం లేదు, ఆక్సిజన్ ఎక్కువ అక్కర్లేదు. 30 సార్లు పనిచేసి ఊపిరితిత్తులు 15 సార్లు వచ్చేస్తాయి ఆహారం లేకపోతే. 1 నిమిషానికి మీ ఊపిరితిత్తులు పొట్ల ఖాళీ అయినప్పుడు 1 మినిట్కి 15 టైమ్స్ తక్కువ పనిచేస్తాయి. అంటే రెస్ట్ అది ఊపిరితిత్తులు ఆగక్కర్లా, పని తక్కువ చేస్తాయి. ఆ పని తక్కువ చేయడమే ఊపిరితిత్తులకి రెస్ట్. ఊపిరితిత్తులు కూడా రెస్ట్ తీసుకుంటే మీరు ఎర్లీగా తినేస్తే మీ గుండె వేగం 72 సార్లు ఉంది. పొట్టల ఆహారం అరిగిపోతుందో చెప్తుంది అక్కడ మనకలాగే తినేస్తే పడుకుంటున్నారు, ఎక్కువ ఎనర్జీ అక్కర్లా, పొట్టకు ఆహారం ఎక్కువ అరగదల్లి పని లేదు కాబట్టి నైట్ బ్లడ్ ఎక్కువ
9:30 నుంచి 72 సార్లు నుంచి 55-60 సార్లు వచ్చేస్తాయి. 1 minute హార్ట్ 15 times 12 times తక్కువ పనిచేసి విశ్రాంతి తీసుకుంటాం. 1 నిమిషానికి 12 సార్లు 15 సార్లు గుండె తక్కువ పని చేయకుండా ఉంచుకోండి. ఒకసారి ఎంత హెల్ప్ జరుగుతున్నది హార్ట్కి. హార్ట్ లైఫ్ అట్లా పెరుగుతుంది. లంగ్స్ మంచిగా రెస్ట్ తీసుకుంటే బాగా ఎఫిషియెంట్గా పనిచేస్తాయి. అందుకని ఎర్లీగా తినేస్తే గుండె ఊపిరితిత్తులు కూడా రెస్ట్ తీసుకుంటాయి. నైట్ తిన్నారా గుండెకి రెస్ట్ ఉండదు, లంగ్స్కి రెస్ట్ ఉండదు, పొట్ట, ప్రేగులు, ప్యాంక్రియాస్, లివర్ వేటికి రెస్ట్ ఉండదు. అందుకని ఇవన్నీ రెస్ట్ లేకపోతే మీ ఎఫిషియన్సీ తగ్గిపోతుంది, మీరు సిక్ అవుతారు. అందుకని వృద్ధులు తింటే ఇన్ని ఇబ్బందులు. అందుకని ఈ అవయవాలు రీఛార్జ్ అవ్వాలి. 12 గంటలు మనం 6 గంటలే చేస్తున్నాం. పొట్ట, ప్రేగులకి కనీసం 22 గంటలు పనిచేస్తున్నాయి పొట్ట, ప్రేగులు. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు తెలియక ఎన్నాళ్ళు చేసిన తప్పేంటో తెలుసా? వృద్ధుపోయితే మన పాపం చేశారన్న 10ంటికి మీరు భోజనం చేశారు, 10ంటికి మీరు తిన్న ఆహారం అరగడానికి 5-6 గంటలు పడుతుంది. తెల్లవారుగా 4 వరకు మీ ఆహారం అరుగుతూనే ఉంటుంది. 4 వరకు మీకు ప్యాంక్రియాస్ పనిచేస్తూనే ఉండాలి. 4 వరకు మీకు గుండె మనం పనిచేస్తూనే ఉండాలి. 72 సార్లు. 4 వరకు మీ ఊపిరితిత్తులు 30 సార్లు పనిచేస్తూనే ఉండాలి. పగలంతా పనిచేస్తున్నాయి, రాత్రికి పనిచేయాలి. ఇవన్నీ పనిచేస్తుంటాయి. తెల్లవారుగా 4ంటికి ఆహారం అరిగిపోతే రెస్ట్ తీసుకోవడం మొదలు. 1-2 గంటలే మీ ఊపిరితిత్తులు, గుండె, పొట్ట, ప్రేగులు, ప్యాంక్రియాస్ అన్ని రెస్ట్ తీసుకుంటున్నారు 2 గంటలు. కానీ 12 గంటలు తీసుకోవాల్సింది 10 గంటల రెస్ట్ అవయవాలకి మిస్ అవుతున్నాయి. ఆ మిస్ అవటం వల్ల అనేక జబ్బులు వస్తాయి. ఆయుష్ రాకుండా అవయవాలు సిక్ అయిపోతాయి. అదే ఇక్కడలాగా 6 గంటలు తినేస్తే రెస్ట్ ఎంత పెరుగుతున్నాయి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏమిటంటే, మీరు తిన్న ఆహారం అడిగేసరికి తెల్లవారుగా 4 అవుతున్నది అనడానికి ఒక ప్రూఫ్ చూపిస్తాయి. పొట్ట నిండా ఆహారం తింటే నిద్ర బాగా వస్తుందా? పొట్ట ఖాళీ ఉంటే నిద్ర బాగా వస్తుంది? చెప్పండి. పబ్లిక్ టాక్. జనాలందరూ ఏమనుకుంటారు? పొట్ట నిండా తినకూడుకుంటే నిద్ర బాగా వస్తుంది. సరే, అందరూ రాత్రి 10ంటికి పడుకుంటున్నారు. ఒక అరగంటతో గంటతో నిద్ర పడుతుంది. 4-5 వరకు నిద్రపోతున్నాం. 10 నుంచి రాత్రి 10 గంటల నుంచి మార్నింగ్ మీరు 5-6ంటికి నిద్ర లేచే వరకు మీకు ఎప్పుడైనా గాఢ నిద్ర పట్టిందా అని నేను అడుగుతున్నాను. నైట్ 10 నుంచి మీకు మార్నింగ్ లేచే వరకు మీకు ఎప్పటికైనా గాఢ నిద్ర పట్టిందా? ఏ సమయమైనా పడితే ఏ టైం పడుతుంది చెప్పండి ఒకసారి మీకు ఎక్స్పీరియన్స్. రాత్రి 10 గంటల నుంచి మార్నింగ్ లేచే వరకు మీకు గాఢ నిద్ర పడితే ఏ టైం పడుతుంది చెప్పాలి. తెల్లవారుదామున 4కి 5కి చెప్తాను. అంటే మీకు నిద్రలో కూడా తెలుస్తున్నది ఎప్పుడు గాఢ నిద్ర పట్టిందో, ఎప్పుడు పట్టలేదో. రాత్రి 10కి కనుక పడుకుంటే తెల్లవారుదా 4ంటికి ఎందుకు గాఢ నిద్ర పట్టినట్టు ఇప్పుడు చెప్పాలి మీరు లాజిక్. అప్పుడు ఎందుకు పట్టింది? మీరు తిన్నది అప్పుడు పెరిగింది. అంటే పొట్ట ఖాళీగా ఉన్నప్పుడే గాఢ నిద్ర పడుతుంది అని లాజిక్ అర్థమైంది. ఎప్పటికైనా పొట్ల ఆహారం ఉన్నప్పుడు పట్టే నిద్ర మొత్తం నిద్ర. అందుకని మీరు రాత్రి 10 గంటల నుంచి మార్నింగ్ 4 వరకు పడుకున్న నిద్ర మొత్తం నిద్ర. మొత్తం నిద్ర పూర్తి విశ్రాంతిని ఇవ్వలేదు శరీరానికి. గాఢ నిద్ర మాత్రమే పూర్తి విశ్రాంతిని ఇస్తుంది. అందుకని మార్నింగ్ 4 నుంచి 6 వరకు గంట నుంచి 2 గంటల మీద గాఢ నిద్ర పోతున్నారు. 1 to 2 hours అండి గాఢ నిద్ర. అదే రాత్రి పడుకున్న దగ్గర నుంచి మార్నింగ్ వరకు 8 గంటల గాఢ నిద్ర 7 గంటలు పోవాలంటే ఏం చేయాలి? లాజిక్ చెప్పండి. పడుకునేసరికి పొట్ట ఖాళీ అవ్వాలి. పడుకునేసరికి పొట్ట ఖాళీ అవ్వాలంటే 6 గంటలు తినేది. అందుకని అందరూ నిద్ర కోసం ఆడుతున్నారు. 60% మంది నిద్ర పట్టక నిద్ర మాత్రలు మిగులుతున్నారు ప్రపంచ దేశం మొత్తం. 50 తీసుకుంటారు. 60% జనాలకు నిద్ర లేదు. కారణం ప్రొద్దుపోయి స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ. అట్లాగే మన దేశంలో ఎక్కువ
అందుకని మీరు ఏది ఫాలో అయినా ఫాలో అయిపోయినా 6 గంటలకి డిన్నర్ తినేసేయండి. 9-9:30 కల్లా మీ పొట్ట 9 కల్లా అరిగిపోతుంది. పడుకున్న దగ్గర నుంచి పొట్ట ప్రేగులు ప్యాంక్రియాస్ అన్నీ పడుకుంటాయి కాబట్టి పడుకున్న దగ్గర నుంచి మీరు గాఢ నిద్రలోకి వెళ్ళిపోతారు. అందుకని అవయవాలన్నీ బాగా రీఛార్జ్ అవుతాయి. కానీ మత్తు నిద్ర, గాఢ నిద్ర. అందుకని దీన్ని చూడండి. అందుకని చాలా మందికి నిద్ర సరిగా పట్టక ఇట్లా ఇబ్బంది పడతారు కదా. అందుకని పొట్టా ప్రేగులు పడుకుంటే డైజెషన్ ఉన్నసేపు మీకు మొత్తం నిద్ర, డైజెషన్ స్టాప్ అయితే గాఢ నిద్ర స్టార్ట్ అవుతుంది. అందుకని మంచిగా అట్లా భావిస్తుంది. అందుకని మీరు ఏది ఫాలో అయినా ఫాలో అప్ అయినా 6 గంటలకి తినేయడానికి కనుక చేస్తే మీకు మంచి నిద్ర వచ్చేస్తుంది. తిరుగులేని ఆరోగ్య రహస్యం నిద్రకి. మీరు ఆశ్రమంలో ఉంటున్నారు కదా, ఇంకొక 2-3 రోజులు పోతే మీ బాడీకి ఈ ఎర్లీ డిన్నర్ హ్యాబిట్గా మారుతుంది. కొంచెం అలవాటు అయిపోతుంది. కానీ 9-9:30 కల్లా 80% మంది నిద్రపోతారు. 9-9:30 పుట్టిన తర్వాత ఇంతవరకు ఇంత మంచి నిద్ర ఆశ్రమంలో ఎక్స్పీరియన్స్ చేసినట్టుగా ఇంతకుముందు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేసి ఉండరు అని అంటాను. అంత మంచి నిద్ర ఎర్లీగా నిద్రకు రావడానికి రీజన్ ఇక్కడ పెట్టే డిన్నర్ ఎర్లీ మెకానిజం మరియు ఫాస్టింగ్. ఫాస్టింగ్లో నిద్ర పట్టినంత మంచిగా పొట్ల ఆహారం ఉన్నట్టు కూడా పడదండి. అందుకని మీరు రీఛార్జింగ్ చేసుకోవడానికి కనీసం గందరగానే తినేసేయండి. గందరగానే సాధ్యమైనంత వరకు పడుకోవడానికి ట్రై చేయండి. 9 కల్లా పడుకోగలిగితే మరీ మంచిది. అందుకని ఎక్కువ గంటలు 7 గంటలు 8 గంటలు రెస్ట్ తీసుకోవడం చాలా చాలా ఆరోగ్య లాభాలు వస్తాయి. అందుకని రీఛార్జింగ్ నాడు తగ్గించాం, రీఛార్జ్ చేయడానికి కొంచెం పొట్టా ప్రేగులు 2 hours రెస్ట్ ఇచ్చాం. అప్పుడు 12 గంటల రెస్ట్ వస్తుంది. ఇక్కడ ఎర్లీగా తినేస్తే రాత్రి 6కి తినేసారు. నిన్న 8:30కి అరిగిపోయింది. రాత్రి 8:30 నుంచి రేపు ఉదయం 8:30 వరకు మీరు తినలేదు. 12 hours మీ పొట్టా ప్రేగులు ప్యాంక్రియాస్ లివర్ కానీ పడుకునేది. అందుకని మీ సామర్థ్యం, అవయవాల సామర్థ్యం పెరుగుతుంది. మన బాడీకి రీఛార్జింగ్ విషయం అయింది కదా. రిపేర్ క్లీనింగ్ విషయానికి వస్తే మనలో ఉండే వ్యర్థాలన్నింటినీ మన బాడీ రిపేర్ క్లీనింగ్ విషయం మూత్రం ద్వారా, మలము ద్వారా, చెమట ద్వారా, కార్బన్ డైఆక్సైడ్ అన్ని రూపాల్లో బయటికి ఎక్కేసుకుంటున్నాం. ఆటో క్లీనింగ్ మెకానిజం కలిగి ఉంది మన బాడీ. అంతట తానే క్లీన్ చేసేసుకుంటుంది లోపల. ఎన్ని రూపాల్లో వేస్ట్ రూపాయలు రిలీజ్ అవ్వాలైనా ప్రతిదీ లోపల అక్కడ పేర్కోకుండా ఎప్పటికప్పుడు క్లీనింగ్ మెకానిజం బాడీ చేస్తుంది. ఆటో రిపేరింగ్, ఎముకలు పెరుగుతాయి, ఆటోమేటిక్గా శరీరం అంటించుకుంటుంది, మేకు పుచ్చుకుని బ్లడ్ కారుతుంది, కంచె వేసేసుకుంటుంది ఆటోమేటిక్. చాకు కత్తిపెట్ట తెగుతుంది, ఆటోమేటిక్గా కలిపేసుకుంటుంది. కంట్లో నలుసులు పడతాయి, ఆటోమేటిక్గా కృషి రూపంలో దుమ్మోదులు కంట్లో నలుసులు క్లీన్ చేసేసుకుంటాం. గాలి ద్వారా దుమ్మోదులు లోపలికి వెళ్తుంది, దుమ్ము రూపంలో గెంటేస్తుంది, లంగ్స్లో గెడిపోయింది, కఫం రూపంలో గెంటేస్తుంది. మన శరీరానికి, ప్రతి జీవి యొక్క శరీరానికి ఉన్న గొప్ప గుణం ఏంటంటే ఆటో క్లీనింగ్, ఆటో రిపేరింగ్. పుట్టుకతో ఈ విద్య, ఈ మెకానిజం బాడీలో ఉంది. ఈ ఆటో రిపేరింగ్, ఆటో క్లీనింగ్ భాగంలో విధానంలో ఉంటుంది. రోజు కొన్ని కోట్ల కణాలు వయసు అయిపోయి మన లోపల చనిపోతూ ఉంటాయి. చనిపోయిన కణాలన్నీ, డెడ్ సెల్ వేస్ట్ అందరినీ కూడా వాడి మృత కణాలన్నింటినీ క్లీన్ చేసి మోషన్లోనూ యూరిన్లో పెట్టి బయటకు పంపించేసేస్తాయి. ఆ వేస్ట్ అంతటినీ మోషన్లో ఎక్కువ పెట్టేస్తాయి. అట్లాగే ప్రతిరోజు మన బాడీ లోపల అనేక రకాలుగా వైరస్ బ్యాక్టీరియా దాడి చేసి మన కణజాల యొక్క వాటి పొర మీద వైరస్ బ్యాక్టీరియా కొడులు గుర్చేస్తాయి. డిఎన్ఏ హైజాక్ చేసేసి వాటి సంతతిని పెంచుకోవడానికి ఆక్రమించేస్తాయి. అలాంటి వైరస్ బ్యాక్టీరియా దాడి మన మీద జరుగుతున్న రోజు ఆ దాడంతటినీ మన సెల్కల్ల వాళ్ళు రిపేర్ చేసేసుకోవాలి. ఏ వైరస్ కానీ కోట్ల సంఖ్యలో దాడి జరుగుతున్న రోజు లోపల వైరస్ బ్యాక్టీరియాలు అంటుంటాయి. అవన్నిటినీ రిపేర్ చేసుకోవాలి మన బాడీ. అందుకని ఆటో రిపేరింగ్, ఆటో క్లీనింగ్ ఇది పర్ఫెక్ట్గా జరిగితే అసలు సిక్ అవ్వరు,
జంతువుల్లో పర్ఫెక్ట్గా జరుగుతుంది, అందుకని అవి సిక్ కావు. ఎప్పుడు రిపేర్ క్లీనింగ్ జరుగుతుంది అని వాడి నిర్మాణం చెప్తుంది అంటే పగలు తినే జంతువులన్నిటికీ రాత్రి రిపేర్ క్లీనింగ్ అంట, రాత్రి పూట తిరిగే జంతువులన్నిటికీ పగటి పూట రిపేర్ క్లీనింగ్. ఎప్పుడైతే డైజెషన్ బటన్ ఆఫ్ అవుతుందో రిపేర్ క్లీనింగ్ బటన్ అప్పుడు ఆన్ అవుతుంది. ఇది మెకానిక్. కానీ పగలు తినే జంతువులన్నిటికీ రాత్రి పూట డీటాక్స్ బటన్ ఆన్ అవుతుంది. రాత్రి పూట తినే జంతువులన్నిటికీ బంధువులకి మరి పందికొక్కులకి ఎలుకలకి దానికి పగటి పూట రిపేర్ క్లీనింగ్ బటన్ ఆన్ పగలు పడుతుంది. మరి మనిషికి పగల రాత్రి ఆడిస్తే రిపేర్ క్లీనింగ్ బటన్ ఇప్పుడు ఆఫ్లో ఉంటుంది. ఎవరు ఆఫ్ చేసుకుంటున్నారు? ఎవరికి వారే ఆఫ్ చేసుకుంటారు. అందుకని సిక్ అవుతూ ఉంటారు. అందుకని మీరు ఇంకోటి ఆలోచన నేను చెప్పింది కరెక్ట్ అంటాను. ఒక ఎగ్జాంపుల్ బాగా రిలవెంట్గా కరెక్ట్. పూర్వం రోజుల్లో ఒక్కొక్క ఇంట్లో చంటి పిల్లలు అనేవాళ్ళు 4 3. ఇప్పుడు మేము 4. మా ఊళ్ళో 18 మందిని కన్నవాళ్ళు ఉన్నారు. 18 మంది వాళ్ళ సంతానం. 18 దాంట్లో న్యాచురలే. 18 మందికి తల్లిపాలు ఇచ్చారు.